మ్యామ్ మార్కెట్స్ నిన్నైతే మార్కెట్స్ అయితే పడిపోయినాయి. ఏదైతే ఫ్రైడే రోజు మార్కెట్స్ పడిపోయినాయి. సో ఓవరాల్‌గా ఈ వారం మార్కెట్స్ అనేది ఎలా రియాక్ట్ అయింది? మీ మీ ప్రకారంగా బులిష్‌లో లేకపోతే బేరిష్‌లో ఉందా? సో మార్కెట్స్ అయితే ఒక పాయింట్ దగ్గరకొచ్చేసాయండి. మీరు గమనిస్తే ఎప్పుడైతే 23,800, 23,900 రాగానే పాజిటివ్ బయింగ్ స్టార్ట్ అవుతుంది. అదైతే మనం మార్కెట్‌లో గమనించాం. అంటే మార్కెట్‌లో ఏమాత్రం క్రాష్ కానీ లేకపోతే కొంచెం ఏమాత్రం తగ్గినా ఇమ్మీడియేట్‌గా బయింగ్ ఆ స్పిరిట్ మాత్రం కనిపిస్తుందండి. ఆ పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. సో రైట్ నౌ 23,900, 23,800 ఈ 24,000 మంచి సపోర్ట్‌గా మనకి మార్కెట్స్ అనేవి కనపడుతున్నాయి. అదే ఈ రోజు మనము చూసాము. సో ఏమాత్రం మార్కెట్స్ వచ్చినా పాజిటివిటీ అనేది కనిపించింది. సో ఈ రోజు ఫాల్ కి అసలు కారణం ఏంటి? ఫస్ట్ మార్నింగ్ నుంచి కూడా కొంచెం వీక్ గానే స్టార్ట్ అయిందండి. దానికి కారణం యాక్సెంచర్. యాక్సెంచర్ హ్యాస్ గివెన్ ఐటీ కంపెనీ, పెద్ద ఐటీ కంపెనీ. వాళ్ళు ఏం చేశారంటే లైక్ దే హావ్ గివెన్ గ్రోత్ ప్రాస్పెక్టివ్స్ చాలా తక్కువ ఉన్నాయి, గైడెన్స్ బాలేదు, కస్టమర్స్ కూడా వాళ్ళ కాస్ట్ ని తగ్గించుకుంటూ ఉన్నారు. సో ద పర్స్పెక్టివ్ అబౌట్ ఐటీ గ్రోత్ ఆన్ దట్ కంపెనీ వీక్ గా గైడెన్స్ ఇవ్వడము, వీక్ గ్రోత్ చూపించడంతో అసలు నాట్ ఓన్లీ యాక్సెంచర్ అండి, మన ఇండియాలో ఉన్న ఐటీ కంపెనీస్ అన్ని ఎదర్ యూ టేక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, విప్రో, ఏ కంపెనీ తీసుకున్న ఈరోజు 3-5% అనేది డౌన్ ఫాల్ అయింది. ఇంకా కంప్లీట్ ఐటీ సెక్టారే 3 years డౌన్ సైడ్ కి వెళ్ళిపోయింది. అంత నెగిటివిటీ అనేది వచ్చే రాగానే మార్కెట్స్ అంతా కూడా, ఎందుకంటే ఐటీ హ్యాస్ గాట్ వెరీ గుడ్ వెయిటేజ్ ఇన్ ద మనకి ఇండెక్స్ లో. సో ఎప్పుడైతే ఐటీ ప్యాక్ పడిపోగానే మార్కెట్స్ కూడా చాలా నెగిటివ్ గా వెళ్ళిపోయాయి. ఇంకొక బిగ్ అంటే డ్రాబ్యాక్ మనకి ఏం కనిపించిందంటే, ఒకవైపు యుఎస్ ఇరాన్ పీస్ టాక్స్ జరుగుతూ ఉన్నాయి, సంతకాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు స్విట్జర్లాండ్ లో దీన్ని అంటే కంప్లీట్ వార్ ఎండ్ చేసి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళు రెడీ అయిపోయారు. ఇంకా వార్ ఎండ్ అయిపోయింది అని చెప్పి అఫీషియల్ గా చేసేటప్పటికి అక్కడి నుంచి న్యూస్ వచ్చింది.